మా అమ్మ అయితే నాకు ఈరోజు ఫుల్ హెల్ప్ చేస్తుంది. పొద్దు పొద్దున లేపిండు కదా, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు లేవాడు రండ్రా అంటే 1 గంటలకు వచ్చారు వీళ్ళు. లాస్ట్ కాల్ మాట్లాడి పేస్ అమ్మా పేస్. టైం మస్తు అయిపోతుంది, మనం స్టార్ట్ అయిపోదాం అంటున్నా. ఇడికి ఏమంటున్నా స్టార్ట్ అయిపోయింది. చలో బండ్లు తీసేసారు. సండే పొద్దున మంచిగా వండుకుందాం అంటే మావాడు ఫోన్ చేసి పలుగు పోదాం బండి పూజ చేపిస్తున్నాం అంటే ఏం రాబాయ్ అనుకుంటే ఏం చేస్తాను, ఫోన్ చేసి పోవాల్సి వస్తే తప్ప కాబట్టి బండి వాష్ చేసుకోవాలి. వాషింగ్ ఇచ్చినంత లేదు ఇప్పుడు టైం, అన్ని మూసుకొని మనమే వాష్ చేసుకోవాలి. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. మన బండి అయితే చూస్తారు కదా ఇదే. ఇప్పుడు దీన్ని మంచిగా తయారు చేయాలి, వాషింగ్ చేసి తయారు చేసి పలుగు వెళ్ళాలన్నమాట మనం. నేనైతే మా మమ్మీతో వాషింగ్ చేపిస్తున్నా ఈ రోజు. నాకు చలో చలో చేయి, లిఫ్ట్ చేయి బండి లిఫ్ట్, డబుల్ స్టాండ్ పెడదాం. మా అమ్మ అయితే నాకు ఈరోజు ఫుల్ హెల్ప్ చేస్తుంది. మంచిగా నా బండి వాషింగ్ చేసిస్తుంది అనుకోక. ఎట్లా అవుతుందో మా అమ్మ. చూసారు కదా, బండి అయితే కంప్లీట్ వాష్ అయిపోయింది. పొద్దు పొద్దున లేపిండు కదా, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు లేవాడు. మన గుర్రాన్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. స్టార్ట్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. ఇగో పొద్దు పొద్దున లేపిండు అన్న కదా మన గాయ, మన అన్న పొద్దు పొద్దున లేపింది. వీడి ఖాళీ స్టోక్ అనుకో. ఈరోజు పొద్దు పొద్దున 8:30 లేపేసి బండి కడుక్కొని పనులు. ఇంకా సగం కూడా పోలే, మా వాళ్ళకి అప్పుడే వైన్స్ గుర్తొచ్చేసింది. మళ్ళీ ఆడ దొరకవంటారు ఏమన్నా అంటే. మందు బాబులం మేము, మందు బాబులం. 1 hour later. చలో చిన్న బ్రేక్ తీసుకుందామని ఆయన మంచిగా ఎంత పీస్ఫుల్ ఉంది చూడండి లొకేషన్. అందుకే మాకు కావాల్సిందే పీస్. ఎట్లుంటది ఖాళీ చెప్పు చింటూ అంటే 1 గంటలకు వచ్చారు వీళ్ళు. 1 గంటలకు వచ్చారు. కచరా నా కొడక. నువ్వు అట్లా సడన్ చెప్పుడు షార్ట్ కదా గగన్. పొద్దు పొద్దున రాత్రి వండుకునేది. మరి అట్లాంటప్పుడు అట్లీస్ట్ రాత్రి అన్న తొందరగా వండుకోనియాలి కదా మమ్మల్ని. చెప్తే మేము అట్లీస్ట్ ముందు ప్లాన్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యేసి వస్తాం పొద్దు పొద్దున్న లేచి. ఇట్లా అయితే కష్టం. టైం మస్తు అయిపోతుంది, మనం స్టార్ట్ అయిపోదాం అంటున్నా. స్టార్ట్ అయిపోయింది. చలో బండ్లు తీసేసారు. చలో మొత్తానికి అయితే వచ్చేసినాం. కోడి సుజా సామాన్లు, ఆ సామాన్లు అంటూ ఈ సామాన్లు అంటూ అన్న అయితే తీసేసుకున్నాం. చిట్టాడు అయితే కోడిని పట్టుకొని రెడీ ఉన్నాడు. ఏం చేస్తున్నావు కోడిని? అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, అమ్మా నీ మొక్కు. మనం ప్రదక్షిణాలు చేస్తున్నాం కోడిని పట్టుకొని. పెట్ట నా కొడక ఖాళీ వెయిటింగ్ లైన్ లో వచ్చినాం. అనిపించింది పడ్డాయి బాయ్ రైట్ బాయ్. దర్శనం తీసుకున్నా సామాన్ అన్ని చేసుకున్నాం. రైట్ పోయి గూడాలో నా వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్లా పోచమ్మ. ఖాళీ ఎప్పుడు చేస్తున్నాం అనుకో వండికి పలుగు పలుగు కళ్ళు మీద మన్నువడా ఉన్న కోసి ఊసిపాయ. శ్రీరస్తు శుభమస్తు. కాకా మొత్తం బండి మీద అట్లా దరిద్రుడా కడుపు కనందున్నా గడి తిన్నావురా.
మొత్తం 50 రూపాయలు పే చేసామని చెప్పి మొత్తం వేసేసిండి ఇడికెళ్ళి ఆడదాకా. నువ్వు పెట్టానా అందుకే ఏంటి మమ్మీ ఎవడీడు? అనుకుంటే పోతే ఏంటి బాబు అన్న ఇంకోసారి అనుకుంటే పోతే ముట్టుకుంటే 3 నెలలు 6 నెలలు ముట్టుకుంటే 3 నెలలు అంటుకుంటే 6 నెలలు ఇలా వెళ్ళిపో సంజమానం వచ్చి ఇలాగ వచ్చి వేగనం వెళ్ళు మావా వెళ్ళు వెళ్ళు మావా వెళ్ళు వెళ్ళు మావా ఫీలింగ్ ఎట్లా ఉంది? మనం పలుగు పోచమ్మ తల్లి గుడికి వచ్చినాం. ఇప్పుడు నాకైతే కలిసి రాయి ఆమా విషయాలు అనిపిస్తుంది. కళ్ళు సీసా తాగిన అంటే మా వాడు ఫ్రెండ్ అయిపోతాడు. మీరు తాగుతారు కదా బాబు? ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ ను బట్టి. సో మనం పలుగుకి వచ్చినాం కాబట్టి మనకు అంతా మంచిగా జరిగితే ఏం చేస్తాం తెలుసా? మనం మళ్ళొస్తా లాంటివి శాఖ లాస్ట్ కాల్ మాట్లాడి పేసమ్మా పేస్ నేను చచ్చిపోతున్నాను, మీరందరూ జాగ్రత్త ఉండండి. కన్నా అయితే క్రేజీ ఉంది చూడు. దీని టాస్క్ అయితే మొత్తం అయితే దీనికి ఇప్పుడు రైతు మొత్తం పాట ఏంటే రా పాట చలో మనం అయితే చికెన్ కొట్టించేసుకున్నాం. చికెన్ తీసుకొని ఖాళీ మంగం ఎక్కిండ్రు అది బాబా. అంటే ఏమంటా చింటూ చెప్పు, నువ్వేం చెప్తున్నావు? ఖాళీ చికెన్ తింటావా లేదా? నువ్వు ఎందుకు పుగట్కి వచ్చింది ఏమన్నా తింటావు? తినవరా బాబు. A few moments later. ఏదో తేడాగా ఉందేంటి? చలో గాయ్స్, మనదైతే పలుగు పోచమ్మ తల్లి దర్శనం అయిపోయింది, తాగుడు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మన వాళ్ళు అయితే ఫుల్ హంగామా చేసేసారు. అందుకే ఇక వ్లాగులు ఏం మళ్ళీ వీడియోలు ఏం తీయలేదు, ఫుల్ మట్ట అయిపోయారు. ఇక్కడికెళ్ళి కూడా ఇక ఆన్ రోడ్ షో ఇక్కడ ఏం చేస్తలేను, సీదా కమ్మున ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనలో ఎవడు ఇంటలేడు, సిచ్యువేషన్ లేదు, అంత సిచ్యువేషన్ లేదు కాబట్టి సో గమ్మున బండ్లు స్టార్ట్ చేసుకొని ఇంటికి నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. చలో గాయ్స్, ఉంటా. రైట్, బన్నీ ఎక్స్ సైనింగ్ ఆఫ్.